హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కుకింగ్ అండ్ కలెక్షన్స్. చింతకాయ పప్పుచారండి. ఎంతో టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం కావలసిన పదార్థాలు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక కుక్కర్లో 1 గ్లాస్ వరకు కందిపప్పును తీసుకుంటున్నాను. నేను ఈ గ్లాస్తో పప్పు తీసుకున్నాను కాబట్టి దీంతోనే 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలండి. ముందుగా ఈ పప్పుని ఒక 2 సార్లు వాష్ చేసి నీట్గా వాష్ చేసి తీసుకున్నానండి పప్పు. ఇప్పుడు అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నాను. ఇది ఒక అరగంట సేపు నానబెట్టుకుందామండి. హాఫ్ అన్ అవర్ అయిందండి. చూస్తున్నారు కదా, పప్పు నానింది. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఆయిల్, వీటన్నింటి ఒకసారి కలుపుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాము. ఇప్పుడు నాకు పప్పుకు సరిపడా చింతకాయల్ని తీసుకున్నానండి. ఇప్పుడు చింతకాయలు మునిగే వరకు కొద్దిగా వాటర్ వేసుకొని చింతకాయని ఉడికించుకున్నాము. దీనికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి స్టవ్ దగ్గరే ఉంది ఉడికించుకున్నామండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా పగిలితే చింతకాయ ఉడికినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. కాసేపు చల్లారనిద్దాం. పప్పు కూడా ఉడికిపోయిందండి. ఆవిరంతా పోయే వరకు వెయిట్ చేద్దాము. పూర్తిగా చల్లారింది. ఒకసారి మూత తీసి చేసుకుందాము. చూస్తున్నారు కదండి, పప్పు మెత్తగా అయింది. ఇప్పుడు పప్పు గుత్తితో ఒకసారి మెదుపుకుందామండి. మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కాస్త బరకగా మెదుపుకుందాము. ఈ విధంగా సరిపోతుంది. కొద్దిగా వాటర్ వేస్తూ పప్పు పైన ఉన్న పప్పుని క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న చింతకాయల నుంచి కొద్దిగా వాటర్ వేసి రసం తీసుకొని డైరెక్ట్గా అందులో వేసేసుకుందామండి. నేను చేతోనే స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. మీరు కావలిస్తే స్ట్రైనర్తో కూడా చేసుకోవచ్చు. మీరు పులుపు ఎంత తింటారో మీ పులుపుకి తగ్గట్టుగా పులుపు వేసుకోండి. ఇంకొకసారి వాటర్ వేసుకొని మరొకసారి మెలుచుకుంటున్నాను. నేను తీసుకున్న పప్పు క్వాంటిటీకి ఇంత సరిపోతుందండి. ఒకసారి కలుపుతున్నాను. ఇందులోనే ఒక
హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంతవరకు వేసుకోండి. ఒక స్పూన్ వరకు కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్. నేను ఇక్కడ రాళ్ళుప్పుని యూజ్ చేస్తున్నాను, మీరు నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చండి. ఇది కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు తాలింపు కోసం వేరొక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాము. గిన్నె కాస్త వేడే వరకు వెయిట్ చేద్దాము. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాము. ఆయిల్ హీట్ అయింది కదండి, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. అవి కాస్త చిటపటలాడాక అందులోనే సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిరపకాయలు, ఇవి వేగుతున్నాయి కదా, ఇందులోనే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచి వేస్తున్నాను. అందులోనే ఒక పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ కాస్త మెత్తగా అయ్యే వరకు వేయించుకున్నాను. ఉల్లిపాయలు మెత్తబడుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక చిన్న టొమాటో వేస్తున్నానండి. టొమాటో ఆప్షనల్ అండి, ఎందుకంటే మనం చింతకాయ పులుపు వేసుకున్నాం కదా. మీకు నచ్చితే వేసుకోండి, లేదా స్కిప్ చేయొచ్చు. టొమాటో కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకుందాము. టొమాటోలు కాస్త మగ్గాయి కదండి, ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పుని వేసుకుందాము. పప్పు ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకుందామండి. టొమాటోలు మగ్గేప్పుడు నేను కాస్త ఇంగువ వేసుకున్నానండి, అది స్కిప్ అయ్యింది. సో అది కూడా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. పప్పుచారు మరగడం స్టార్ట్ అయింది కదండి. ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసుకున్నాము. అంతే అండి, పప్పుచారు రెడీ అయినట్టే. ఈ చింతకాయ పప్పుచారు వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.